పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు అనే ఒక గొప్ప వాగ్దానాన్ని అక్కడ వాళ్ళు పొందుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ మాటలు ఆ పెంతెకోస్తు దినమున రగిలించిన ఆత్మ జ్వాలలను గుర్తు చేస్తూ ఉన్నాయి. అలాగే అక్కడ వికసించిన విశ్వాస జీవితాలను మనకు చూపెడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆ రోజు ఉరుకులెత్తిన ఆ ఉజ్జీవాన్ని ఈరోజు కూడా చరిత్ర మనకు సాక్ష్యంగా గుర్తు చేస్తూ ఉంది, చూపెడుతూ ఉంది. ఇంకా మనం చూస్తే ఈ మాటలు మృతుల పునరుద్ధానమును వారు పొందుకునే నిత్య జీవమును, ఈ లోక అంతమును, ఆయన రాజ్య పాలనను కూడా మనకు జ్ఞాపకం చేసే